ఒంటరితనం ఒక వ్యక్తిని తన ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటట్లు చేస్తది. లేదు ఆత్మహత్య చేసుకునేటట్లు చేస్తది. ఒంటరిగా ఉన్న వ్యక్తి అయితే తాగుడుకు బానిసవుతాడు. అయితే వ్యభిచారానికి బానిసవుతాడు. అయితే మాదక ద్రవ్యాలకు బానిసైపోతాడు. శరీరాన్ని పాడు చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఆ ఒత్తిడిని, ఆ మానసిక ఒత్తిడిని భరించలేక కొంతమంది ఆ ఒంటరితనంలో ఆత్మహత్యలు కూడా చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒంటరితనం అంత ప్రమాదకరమైనది. యోధా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసా? అప్పటి వరకు ప్రజలందరి మధ్యలో తిరిగాడు. ప్రజలందరితో సహవాసం చేశాడు. ఇప్పుడు ఒక్కసారిగా ఒంటరోడైపోయాడు. ఇప్పుడు పేతురు మాట్లాడు, యోహాను మాట్లాడు, ఆంద్రేయ మాట్లాడరు. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరంటే నువ్వు డబ్బుల కోసం యేసు నమ్మేశావు. ఎవరు మాట్లాడలా. ఒంటరి వాడైపోయాడు. ఆ ఒంటరి సమయంలో యోధా ఏం చేశాడంటే ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. చూసావా ఒంటరితనం ఎంత ప్రమాదం?